ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండా ఉండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా మేమందరం ఈడ కూడుకొని ఉన్నాము. ఆ రోజు సమరయ్య స్త్రీని దర్శించటానికి మధ్యాహ్న కాల సమయంలో బయలుదేరావు ప్రభువా. యాకోబు బావి దగ్గర సమరయ్య స్త్రీని దర్శించిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంఘమును మీరు దర్శించమని అడుగుచున్నాం. నీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభువా, నీ కృప ఇవ్వండి ప్రభువా, నీ ప్రియబిడ్డలకు కావలసిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి. అవి నాయన మా హృదయాల్లో తీసుకోవటానికి ఇష్టపడుచున్నాము, మా జీవితాల్లోకి తీసుకోవటానికి ఇష్టపడుచున్నాము. ఆ మాటలు కరుకుగా ఉండినప్పటికీ కూడా అవి మాకు మేలే ప్రభువా. అందుకే ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ కృప మాకు తోడుగా ఉంచమని అయ్యా, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని, బలహీనమైన బిడ్డలుంటే బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. ఈ స్థలములో ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి, ఆత్మీయ వాతావరణం కలగజేయండి. మీరే నీ ప్రియబిడ్డలందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందా. ప్రైజ్ లార్డ్. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే వాక్యము పరలోకపు చట్టమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. వాక్యము పరలోకపు చట్టమై ఉన్నది. ఈ వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో, అంగీకరిస్తున్నారో వారు పరలోకపు చట్టాన్ని గౌరవిస్తున్నారని అర్థం. ప్రైజ్ లార్డ్. వాక్యమును స్వీకరించిన వాడు, అంగీకరించిన వాడు పరలోకపు చట్టాన్ని కూడా అంగీకరించటం లేదు,
తీసుకోవటం లేదు, గౌరవించటం లేదు ప్రజల. కాబట్టి ఈ వాక్యము, ప్రవక్త చెప్పిన యొక్క ఈ వర్తమానము ప్రతి వ్యక్తి లోబడాల్సిందే ప్రజల. అతడు బిషప్ కావచ్చు, అతడు రెవరెండ్ కావచ్చు, అతడు ముఖ్యమంత్రి కావచ్చు, అతడు ప్రధానమంత్రి కావచ్చు, ఎవరికైనా కానీ ప్రవక్త చెప్పినది చట్టము, అది పరలోకపు చట్టమై ఉన్నది. ప్రతి వ్యక్తి దానికి లోబడాల్సిందే. హల్లెలూయా. కాబట్టి లోబడను అంటున్నారంటే అతడు వేరే ఆత్మచేత నింపబడ్డాడని అర్థం. దేవుడికి మహిమ కలుగునుగాక. అదే పరిశుద్ధాత్మ కనుక అతనిలో ఉన్నట్లయితే ఖచ్చితముగా ఈ వాక్యానికి అతడు లోబడే తీరుతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము మరి దేవునిదై ఉన్నది, పరలోకపు చట్టమై ఉన్నది. ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా గమనిద్దాం ప్రజల. హల్లెలూయా. మరి ఇక్కడ 70, 71, 72 3 పేరాలే ఉన్నాయి. ఈ 3 పేరాలు దేవుడి చిత్తమైతే ఈ దినం చూసుకుందాం. హల్లెలూయా. అందరూ 70వ పేరా నుండి చూడాలని నేను ఇష్టపడుచున్నాను. ఎంతమంది చదివచ్చారు? చదివారా ప్రజల? నేను వచ్చేటప్పుడు కూడా, నేను అంతకుముందు చదివాను, వచ్చేటప్పుడు కూడా మా పాప చేత చదివించుకుంటా వచ్చాను ప్రజల. దేవుడికి మహిమ కలుగునుగాక. అలా చదివించుకుంటా వచ్చినప్పుడు మాకు అసలు ఎండ దెబ్బే తగల్లా, ఎండ గురి ఆలోచనే లేదు ప్రజల. చాలా త్వరగా మీ మధ్యకి వచ్చినట్టుగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ మేము 11:11 బయలుదేరాము, ఇక్కడ 11:20 కల్లా ఇక్కడ ఉండిపోయాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు కృప అయి ఉన్నది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి హెచ్చరిక, ప్రవక్త ఈ లవోదికయ కాలానికి 2 హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రవక్త చేస్తున్నాడుగా, ఆయన మానవుడిగా అనుకోవాక, ప్రవక్తలో ఉన్న దేవుడు ఆత్మ చేస్తుంది, పరిశుద్ధాత్మ చేస్తుంది. ప్రవక్త శరీరాన్ని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ 2 హెచ్చరికలు చేస్తుంది. మొదటి హెచ్చరిక, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నువ్వు ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక మరలా ఎమ్మటే వచ్చింది. రెండవ హెచ్చరిక కూడా, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరునై ఉన్నావని. ఎరగటల్లా ఎరగనీయకుండా ఏం చేసిందంటే, పాతాళము నుండి ఒక ఆత్మ భూమి మీదకి వచ్చి ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ చూపించేసింది. హల్లెలూయా. దాని ద్వారాగా ఈ యొక్క వాక్యాన్ని ఎరగలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లవోదికయ కాలము గ్రుడ్డిదై ఉన్నది. అందుకే ఇక్కడ 70వ పేరా వైపుకు నేను తిరుగుతున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మరి సంఘానికి మేలని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని మరి మేలేనా? దేవుడి వాక్యం సంఘానికి మేలేనా? హల్లెలూయా. సరే చూద్దాం. ఇటువంటి బోధ స్త్రీలకు నచ్చదని, హల్లెలూయా, స్త్రీలకు సహజముగా స్త్రీలకు ఈ బోధ నచ్చదని నాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి స్త్రీలకు నచ్చదయ్యా అంటే, వాక్యాన్ని ప్రేమించే స్త్రీలకి నచ్చుతుంది, వాక్యాన్ని ప్రేమించని స్త్రీలకి నచ్చదు. ప్రైజ్ ది లార్డ్. యేసును ప్రేమించటం అంటే వాక్యాన్ని ప్రేమించటమే. యేసు వేరు, వాక్యము వేరు కాదు. బైబిల్ వాక్యమే యేసు. ప్రైజ్ ది లార్డ్. లోకము ఆయనను ఎరగదు, ఆయన ప్రేమ పొందుకోదు కూడా. ఆయన ఎరగదు, ఆయన చూడదు, ఆయన పొందుకోదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎరుగుతారు?
మీరు అన్నాడు. ఆ మీరులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ప్రజలా, కాబట్టి కొంతమంది స్త్రీలు మాత్రం ఆయన్ని ప్రేమిస్తారు, వాక్యాన్ని ప్రేమిస్తారు, ఈ వాక్యానికి లోబడతారు. వాళ్ళ గురించి మాట్లాడతలేదు, కానీ ఈ హెచ్చరిక వాక్యాన్ని త్రోసేసిన వారి గురించి. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. ఇటువంటి బోధ స్త్రీలకు నచ్చదని నాకు తెలియను, కానీ సహోదరి నీవు చేయుచున్నది పూర్తిగా తప్పు అంటున్నాడు. ప్రజలా, ఏంటో అది మనం పట్టుకుందాం. ఇక్కడ చూద్దామా? జుట్టు నువ్వు కత్తిరించుకోరాదని బైబిల్ చెప్పుచున్నది. ఏంటది? ఒక స్త్రీ జుట్టు కత్తిరించరాదు. ప్రజలా, అది బైబిల్ చెప్పుచున్నది. అది దేవుని చట్టం, పరలోకపు చట్టం. ప్రజలా, ఒక స్త్రీ జుట్టు కత్తిరించుకొని చేసుకోకూడదు, కత్తిరించకూడదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే జుట్టు కత్తిరిస్తా ఉన్నావో పరలోకపు చట్టాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావని అర్థం. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే జుట్టు నీవు కత్తిరించుకోరాదని బైబిల్ చెప్పుచున్నది. దానిని దేవుడు ఆ స్త్రీకి ముసుగుగా ఇచ్చేశాడు. ప్రజలా, మీకు తెలుసా ఒక స్త్రీ జుట్టు కత్తిరించుకుంటుందంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం? తన భర్తని అవమానపరుస్తుందని అర్థం. ప్రజలా, తన భర్తని అవమానపరుస్తుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో స్త్రీ తల వెంట్రుకలే పైటి చెంగుగా ఇవ్వబడ్డాయి, ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము అని రాయబడి ఉన్నది. ప్రజలా, కాబట్టి చిన్నగా మనం ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటా వెళ్తున్నాం. ఒక దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనుకున్న స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, ఎటువంటి బట్టలు ధరించాలి, ఎటువంటి అలంకరణ ఉండాలి, ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యానికి వెళతామో ప్రవక్త అంతయు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ప్రజలా, ఒక మంచి సింగరు, పాటలు పాడే సింగరు జుట్టు కత్తిరించుకొని పెదాలకు లిప్స్టిక్ వేసుకొని మరి హై హీల్స్ వేసుకొని అక్కడికి వచ్చి నిలబడి పాట పాడుతూ ఉన్నది ఒక యవ్వనస్తురాలు. హల్లెలూయా. ఆ పాటకి చాలా మంది ఆ యొక్క సంగీతానికి ఏమైపోయారు? ఆకర్షితులైపోయారు. కానీ దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు. నువ్వు ప్రేమించేది, నిన్ను ఆకర్షించేది, నిన్ను అది చాలా బాగుంది అనిపించేది, కానీ అలాంటి కార్యము దేవుడి దృష్టిలో హేయమంటున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది, ఒక స్త్రీ దేవుడి యొక్క నీతిని నెరవేర్చాలి. ప్రజలా, ఆయన చట్టాన్ని గౌరవించాలి. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే స్త్రీ అని భేదము లేదు, పురుషుడని భేదము లేదు అని చాలామంది ఏం చేస్తున్నారంటే పురుషుడి యొక్క స్థానాన్ని స్త్రీ తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆ విధముగానే స్త్రీ యొక్క స్థానాన్ని పురుషుడు తీసుకోవటానికి అపవాది ఈ విధముగా చేస్తున్నాడు. స్త్రీని పురుషుడిగా చేస్తున్నాడు, పురుషుడిని స్త్రీనిగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఈ 6000 సంవత్సరాలలో వంకర చేసింది వాడు అదే. ప్రజల, వంకర చేసింది ఏంటి? నోవాహు దినాల్లో చూడు అదే, లోతు దినాల్లో చూడు అదే, లవోదికయ కాలంలో చూడు, ఈ చివరి కాలంలో అదే. ప్రజల, దాన్నే ప్రవక్త ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. జుట్టు నీవు కత్తిరించుకోరాదని బైబిలు చెప్పుచున్నది, దానిని దేవుడు ఒక ముసుగుగా నీకిచ్చాడు. ఏంటంటది? నువ్వు నాజీర్ చేయబడిన స్త్రీవి, నువ్వు ఒక ముసుగుగా దేవుడు ఇచ్చేశాడు నీకు. దాన్ని నువ్వు కత్తిరించావంటే దేవుడు ఇచ్చిన దానిని నువ్వు ధిక్కరిస్తున్నావని. ప్రైజ్ ది లార్డ్.
దానిని పొడవుగా ఎదగనీయవలెనని. ప్రజలా దేవుడు ఆజ్ఞ అండి అది. పొడవుగా ఆ స్త్రీకి జుట్టు ఉండటం అనేది, ఎదగనీయటబడటం అనేది ఆజ్ఞ. దేవుడే ఆజ్ఞాపించాడు దాన్ని. అపవాది ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్తాడు అపవాది. క్రీస్తు వాక్యం అయితే యాంటీ క్రైస్ట్ వీడు, వాక్యానికి వ్యతిరేకం. దేవుడు ఆజ్ఞను ధిక్కరించే విధముగా ప్రయత్నిస్తాడు. ప్రజలా అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే జుట్టు పొడవుగా ఎదగనిస్తా ఉంటున్నావో, మరి ఆ దేవుడు ఆజ్ఞాపించిన చట్టాన్ని నువ్వు లోబడి గౌరవించి విధేయురాలై ఆ కార్యాన్ని జరిగిస్తున్నావో, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అది మహిమ, నీకు మహిమ. అది ప్రజలా నీవు నీ జుట్టును కత్తిరించుకున్నప్పుడు నీవు నీ శిరస్సు అగు నీ భర్తను ఎవరిని తిరస్కరిస్తున్నావు? అయ్యా, నా జుట్టుగా కత్తిరించుకుంది, నా భర్త అంటే ప్రేమ నాకు, నా భర్త అంటే గౌరవము నాకు, కత్తిరించుకుంది నా జుట్టు. ప్రజల కత్తిరించుకుంది నీ జుట్టు అయినా కానీ నీ భర్తను తిరస్కరిస్తున్నావు అక్కడ. ప్రజల హల్లెలూయా. జుట్టుని ఎప్పుడైతే నువ్వు కత్తిరిస్తున్నావో నీ భర్తని నువ్వు తిరస్కరిస్తున్నావు, త్రోసేస్తున్నావు. నీ భర్తకు నువ్వు విలువివ్వటం లేదు. ఏదేను తోటలో అవ్వ చేసినట్టుగా చేస్తున్నావు. తల్లి అయిన అవ్వని వాడు ఎలాగ మోసగిచ్చాడో కుమార్తెలను కూడా వాడు అలాగే మోసగిస్తున్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? అందుకే ఏమంటున్నాడో చూడండి, నీ భర్తని శిరస్సు అగు. స్త్రీకి శిరస్సు ఎవరు? ఇక్కడ మీకు బోర్డు మీద చూపించాను కదా, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. దేవుడు ఏంటి? దేవుడు, క్రీస్తు, పురుషుడు, స్త్రీ. ఇదంతా రివర్స్లో వేసానా? ప్రజల ఈ స్త్రీకి శిరస్సు పురుషుడు, ఈ పురుషుడికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు అంటే ఇక్కడ ప్రవక్త వస్తాడు, ప్రవక్త మీద ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ. ఈ క్రీస్తుకి శిరస్సు దేవుడు, ప్రవక్తకి శిరస్సు ఎవరు? దేవుడు. ఇప్పుడు వాక్యము దేవుని యొక్క మనసులోకి వెళ్ళి, ప్రవక్త దేవుని మనసులోకి వెళ్ళి వాక్యాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఈయనకి శిరస్సు ఎవరు? ఈయనకి శిరస్సు ఎవరు? ప్రవక్త కదా. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదా, అక్కడ ప్రవక్త యందు ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ అని. 1వ పత్రిక 2వ పత్రిక అండి, 1వ అధ్యాయంలో చూసారా? చూడండి, మీకు చూపిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక అండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన, పట్టుకుంటున్నారా? ఆ ప్రవక్తల యందు ఉన్న క్రీస్తు ఆత్మ అంటే ప్రవక్తల్లో ఏ ఆత్మ ఉన్నది అంటే ఇక్కడ క్రీస్తు ప్రవక్తల్లో క్రీస్తు ఆత్మ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ప్రవక్తకి శిరస్సు ఎవరు? శిరస్సు
శిరస్సు. ప్రజలా అవునా? ప్రవక్తకి శిరస్సు దేవుడు. ఇప్పుడు ఈయనెవరంటే పురుషుడు కాపరి. ప్రజలా సంఘ కాపరి. కాపరికి శిరస్సు ఎవరు? ప్రవక్త ఏది చెప్పాడో దాని మీద బేస్ అవ్వాలి. ప్రజలా ఇప్పుడు స్త్రీ అంటే సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? కాపరి. పట్టుకుంటున్నారా? ఇప్పుడు దేవుడి యొక్క ఆలోచన, ప్రవక్త దేవుడి ఆలోచనలోకి వెళ్ళి దేవుడి ఆలోచనలో నుంచి తీసుకొని ఎవరికి ఇస్తున్నాడంటే సంఘానికి ఇస్తున్నాడు, కాపరికి ఇస్తున్నాడు, 5 రకాల పరిచర్యలో ఉన్న వారికి ఇస్తున్నారు. ఈ 5 రకాల పరిచర్యలో ఉన్నవారు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే సంఘం దగ్గరికి ఆ వర్తమానం మోసుకెళ్తున్నారు. ప్రజల ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈయన ఆలోచనలే ప్రవక్త గాని, కాపరి గాని, సంఘం గాని మొత్తము నెరవేర్చాల్సింది యేసుక్రీస్తు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క గుణలక్షణం. ఇక్కడ ఆలోచనే అందరూ నెరవేర్చాలి. ప్రవక్త నెరవేర్చాల్సింది అదే, సంఘ కాపరి నెరవేర్చాల్సింది అదే, సంఘము నెరవేర్చాల్సింది అదే. ఒకే వాక్యాన్ని అందరు నెరవేర్చాల్సిందే. ప్రజలా అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం ఉంది, సంఘము వాక్యం ఎక్కడి నుండి పొందుకుంటుంది? సంఘ కాపరి దగ్గర నుండి పొందుకుంటుంది. సంఘ కాపరి ఏమవుతున్నాడు? సంఘానికి భర్త అవుతున్నాడు. ప్రజలా అంటే విత్తనం ఇచ్చేవాడు అవుతున్నాడు. విత్తనం అంటే దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యాన్ని సంఘ కాపరి పంచేవాడు అవుతున్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చట్టమే పరలోకపు చట్టం. ఈ చట్టమే భూమి మీద పాటించాలి. నువ్వు పాటించాలి, నువ్వు గౌరవించాలి, నువ్వు లోబడాలి. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటి? స్త్రీ. స్త్రీ అంటే సంఘం. ఈ సంఘము కాపరి చెప్పిన, ప్రవక్త చెప్పిన వర్తమానానికి లోబడిపోవాల్సిందే. ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఈ ఆలోచన ఈయన తీసుకురాలేదనుకో, ఇక్కడున్న ప్రవక్త తీసుకురాలేదు, తప్పిపోయాడు అనుకో, ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రవక్త గనక దేవుడు ఆలోచనని తీసుకొని రాకపోతే, ఈ కాపరి ఈ ప్రవక్తని ఎరగకపోతే, ఈ ప్రవక్త చెప్పిన దాన్ని ఈ కాపరి బోధించకపోతే, ప్రజలా అర్థమవుతుందా? ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది. ఈయన చెప్పింది ఖచ్చితముగా ఈయన పాటించాల్సిందే, ఈ సంఘము పాటించాల్సిందే. ప్రజలా ఎవరు చెప్పింది? ప్రవక్త చెప్పింది. హల్లెలూయా. మన కాల ప్రవక్త ఎవరు? విలియం మేరీ బ్రహ్నాం అయి ఉన్నాడు. విలియం మేరీ బ్రహ్నాం చెప్పినది చక్కగా సంఘ కాపరి పాటించాల్సిందే, సంఘము పాటించాల్సిందే. ప్రజలా ఒకే నియమేనా? అందరికీ ఒకటే నియమం, ఒకటే. హల్లెలూయా. అందుకే ఆయన ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారంగానే జీవిస్తున్నాడు ప్రవక్త. సంఘ కాపరి కూడా ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారంగానే జీవించాలి. సంఘము కూడా ఏదైతే వింటుందో దాని ప్రకారంగానే జీవించాలి. ఎక్కడ తేడా వచ్చినా వాళ్ళు మిస్ అయిపోతారు. రాకడలో, ఎత్తబాటులో ఎక్కడ తేడా వచ్చినా రాకడలో ఖచ్చితంగా మిస్ అయిపోతారు. ఈ క్రమము దేవుడే పెట్టింది. కొరింథీయులకు రాసిన పత్రికలో పెట్టాడా లేదా? స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. ప్రజలా ఇజ్రాయెల్ సంఘం ఉంది ఐగుప్తులో. ఇజ్రాయెల్ సంఘం ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ సంఘం దగ్గరికి రాలా. ప్రజలా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు ప్రవక్తను కలుసుకుంటున్నాడు అక్కడ. ప్రజలా ఎక్కడో అరణ్యంలో మండుచున్న పొద దగ్గర మోషేని కలుసుకున్నాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆలోచన మోషే తీసుకుంటున్నాడు.
మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడిని, నేను ఆ నోటి మాంద్యము గలవాడిని అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో యాజకుడైన అహరోను ఉన్నాడు నీ అన్న, నీకు నోరుగా ఉంటాడు అతడు. నేను నాలో ఉన్న ఏ ఆలోచన ఉన్నదో నువ్వు అహరోనుకి చెప్పు. అహరోను వెళ్ళి సంఘానికి ఇస్తాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. అవునా కాదా? పట్టుకుంటున్నారా? అహరోను కర్ర వేసాడు అక్కడ. మోషే కర్ర తీసుకొని అహరోను వేసినప్పుడు ఏమైంది? హల్లెలూయా. ఆ యొక్క ఏటును కొట్టినప్పుడు ఏమైంది? రక్తమైపోయింది. పడుతున్నారా? హల్లెలూయా. ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ? దేవుడి యొక్క ఆలోచన ప్రవక్త దగ్గరికి, మోషే దగ్గరికి వచ్చింది. అదే ఆలోచన యాజకుడు తీసుకున్నాడు. అదే ఆలోచన సంఘం కూడా ఉండాలి. అప్పుడే ఆ సంఘం రక్షించబడుతుంది. ఇది దేవుడి క్రమం. ప్రజల పట్టుకోండి, మీరు జాగ్రత్తగా చూడండి. అహరోనికి ఇచ్చాడో లేదో చూడు. మీరు నిర్గమాకాండం చదవండి. హల్లెలూయా. ఎందుకంటే మోషేకి నోరు ఎవరుగా ఉన్నారు? హల్లెలూయా, అహరోను. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూద్దాం. నీవు నీ జుట్టును కత్తిరించుకున్నప్పుడు నీవు నీ శిరస్సు అగు నీ భర్తని త్రోసేస్తున్నావని అర్థం. నీ భర్తకి విలువ ఇవ్వటం లేదని అర్థం. నీ భర్తను ప్రేమించటం లేదని అర్థం. ప్రజలా, నీ భర్తని తిరస్కరిస్తున్నావని అర్థం, త్రోసి వేస్తున్నావని అర్థం. ఆయన యొక్క నియమము కింద, ఆయన యొక్క ఆ యొక్క ఆలోచన కింద ఉండటం లేదని అర్థం. ప్రజలా, అవ్వవలే నీవు బయటికి వెళ్ళి నీవు నీ సొంత ఇష్టము చొప్పున. ఈరోజు చాలా మంది అలా ఉన్నారు. ఈరోజు చాలా మంది సొంత ఇష్టము చొప్పున చేస్తా ఉన్నారు. దేవుడు పెట్టిన క్రమాన్ని ధిక్కరిస్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. నీకొక కాపరున్నాడు, నీకొక సంఘం ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఖచ్చితంగా నువ్వు లోబడే తీరాలి ఆ సంఘ కాపరికి. అక్కడ నువ్వు దశభాగాలు ఇచ్చే తీరాలి. ఆయన ప్రార్థించిన ఎంతో మంది పురుషులు ఉండును కాక నీ సంఘ కాపరికి తోడుగా ఎవడు రాలేడు. ప్రైజ్ లార్డ్. 10,000 మంది పురుషులు ఉండును కాక అక్కడ. ప్రైజ్ లార్డ్. ఉపదేశకులు ఉండును కాక ఒక ఆయన మీ సంఘ కాపరి. హల్లెలూయా. వాక్యాన్ని అందించే భర్తగా ఉంటాడు అతడు. నువ్వు లోబడే తీరాలి. నువ్వు అక్కడికి నీ యొక్క దశమ భాగాలను అక్కడికి తీసుకెళ్లే తీరాలి. అతడు ప్రార్థించినప్పుడే నీకు దీవెన. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా, అబీమెలెకు కూడా ఇక్కడ అబ్రహాం ప్రార్థించినప్పుడే దీవెన వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యపక్షాన నిలబడిన వ్యక్తి అబ్రహాం. హల్లెలూయా. ఈ రోజు సంఘ కాపరి కూడా వాక్యపక్షాన నిలబడినప్పుడు నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగటానికి లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి లేదు. ఇక్కడ అవ్వవలే ఏమంటున్నాడో చూడండి. అవ్వవలే నీవు బయటికి వెళ్ళి నీవు నీ సొంత ఇష్టము చొప్పున. అవ్వ ఎలా సొంత ఇష్టమును నెరవేర్చిందో ఈరోజు చాలా మంది సొంత ఇష్టాలు నెరవేర్చడానికి తీర్మానాలు చేసుకుంటున్నారు. దేవుడి చట్టాన్ని గౌరవించడానికి బదులుగా, దేవుడి చట్టాన్ని లోబడటానికి బదులుగా సొంత ఇష్టం. ఇది సహోదరుడా నీకు నరకం తీసుకెళ్తుంది, మరణానికి తీసుకెళ్తుంది. అవ్వ యొక్క సొంత ఇష్టం ఎక్కడికి తీసుకెళ్ళిందో చెప్పండి నాకు. ఎక్కడికి తీసుకెళ్ళింది? కాదా? హల్లెలూయా. అవ్వ ఎవరికి లోబడి ఉండాలి? ఆదాముకు లోబడి ఉండాలి. ఆదాము అవ్వకి భర్త అయి ఉన్నాడు, భర్తకు లోబడి ఉండాలి. భర్త యొక్క హ్యాండ్ ఓవర్ కింద ఉండాలి. కానీ ఆమె బయటికి వెళ్ళిపోయినది. బయటికి వెళ్ళిపోవటం ద్వారా ఆమె పాపములో పడిపోయినది.
ప్రజలా సొంత ఇష్టాన్ని అవ్వవాలే చాలా మంది జరిగించాలని కోరుకుంటున్నారు. ఏమంటున్నాడో చూద్దాం ఇంకా కొంచెం ముందుకి. మీకు ఓటు హక్కు వచ్చింది, మగవారి ఉద్యోగాలు నీవు చేయుచున్నావు, స్త్రీ వలె ఉండుట నీవు విడిచిపెట్టి ఉన్నావు. ప్రైజ్లా స్త్రీ వలె ఉండటము అసలు పూర్తిగా విడిచిపెట్టేశావు. హల్లెలూయా. దేవుడు ఒక స్త్రీని దేని కొరకు నియమించాడు? అసలు ఆయన చట్టం ఏంటి? ఆయన క్రమం ఏంటి? హల్లెలూయా. ఎప్పుడైతే అవ్వ ఆదములు వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు ప్రవేశపెట్టిన క్రమం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉందా? ఆ క్రమం ఉందా? పాపము చేసిన తర్వాత ఏమని పెట్టాడో చూడండి. తీసారా? 15వ వచనమా? ఆదికాండం 3వ అధ్యాయం ఎన్నో వచనము? చదువు. 15 నుంచి చూడండి. మరియు నీకును స్త్రీకిని, ప్రజలా స్త్రీ సంతానము ఏంటంటే నీకును, అమ్మ కన్ఫ్యూజ్గా చదవక, నీకును స్త్రీకిని. నువ్వు అలా గడగ కూడా చదువుకొని వెళ్ళా, నీకే అర్థం కాదు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? చదివేటప్పుడే వాక్యం అర్థం చేసుకుంటా చదవాలి. హల్లెలూయా. నీకును స్త్రీకిని. ఇక్కడ నీకు అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరు? హల్లెలూయా. నీకును స్త్రీకిని. నీ సంతానం, స్త్రీ సంతానం, ప్రజల ఆమె సంతానం. హల్లెలూయా. నీకు స్త్రీకి, నీ సంతానం ఆమె సంతానం. అంటే ఎప్పుడు వైరమే, ఎప్పుడు వైరమే. ఆ యొక్క ప్రవచనం ఏంటి? ఆ ప్రవచనము ఏంటి అసలు? ఆదికాండంలోనేనండి, 3వ అధ్యాయంలోనేనండి, 15వ వచనము. హల్లెలూయా. అది ప్రవచనం అండి, అది నెరవేర్పు జరిగినదండి. ఇప్పుడు ప్రజల ఏంటి అసలు అది? నీకు అన్నాడు. నీకు అంటే సర్పమునికి, నీకును స్త్రీకిని. హల్లెలూయా. స్త్రీ అంటే ఎవరు? అవ్వ. హల్లెలూయా. స్త్రీ అంటే సంఘం. హల్లెలూయా. స్త్రీ సంతానముగా వచ్చిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ సంతానముగా వచ్చిన ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడు సర్ప సంతానము ఉన్నది, స్త్రీ సంతానం ఉన్నది. అంటే యేసుక్రీస్తుకి సర్ప సంతానానికి వైరం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? పాత నిబంధనలో అందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన స్త్రీ సంతానముగా భూమి మీదకి రావాలి. అది ప్రవచనమై ఉన్నది, అది నెరవేర్పు జరిగి ఉన్నది. హల్లెలూయా. ఇంకేమన్నాడో చదువమ్మా. ఒక్క నిమిషం. అక్కడ అది అది అన్నకాడ ఏం వేశాడు? ఒకటేసి అది అన్నకాడ ఒకటేసి ఆయన అన్నాడు. అవునా? ఆయన అంటే వ్యక్తేనా? ఒక మనిషేనా? హల్లెలూయా. ఆయన నిన్ను, ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడ కొట్టాడు? సర్పము యొక్క తలని చితకబాదాడు, మరణానికి ఉన్న బలాన్ని విరిచేశాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవుని బిడ్డలను మరణంలోకి తీసుకెళ్ళింది సర్పం, అవునా? దాని తలని ఏం చేశాడు ఆయన? సిలువలో చితకొట్టాడా లేదా? హల్లెలూయా. ఆయన నిన్ను తల మీద కొట్టును. నీవు అంటే ఎవరు? అదే ఆ సర్ప సంతానం. నీవు దానిని అంటే దేవుని యొక్క మడిమ అంటే ఏంటి? పాదమై ఉన్నది. మార్గము, దేవుడి యొక్క మార్గం మీద కొడతా ఉంటది. అది దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా మళ్ళిస్తా ఉంటది, తప్పుదారిలో నడిపిస్తా ఉంటది. అసలు ఆయన పూర్తిగా దాని తలని అక్కడే చితక బాధేసేసాడు. ప్రైజ్లాడ్. పెంతుకొస్తు దినాన ప్రారంభమైన సంఘము దేవుడి కార్యాలతో, సూచక్రియలతో, మహత్కార్యాలతో, ఉజ్జీవముతో వెళుతున్న సంఘము ఏమైనదండి? దేవుని మార్గంలో నడుస్తా వెళ్తున్న సంఘం ఏమైనది? మడిమ మీద కొట్టడం ద్వారాగా త్రోవ తప్పిపోయింది. మడిమ మీద కొట్టడం ద్వారాగా త్రోవ తప్పింది సంఘం. ప్రైజ్లాడ్. అర్థమవుతుందా? సంఘమా, పట్టుకుంటున్నావే విషయాలు? దేవుడు వాక్యానికి సరెండర్ అవు చాలు. అందుకే అంటున్నాడు, అవ్వవలే నీవు బయటికి వెళ్ళి నీవు నీ సొంత ఇష్టము చొప్పున చేయించున్నావు. నీకు ఓటొక్కొచ్చినది, మగవారి ఉద్యోగాలు నువ్వు చేయించున్నావు, స్త్రీ వలె ఉండుట నీవు విడిచిపెట్టి ఉన్నావు. హల్లెలూయా. ఇంతకీ స్త్రీకి ఇచ్చిన బాధ్యతలేంటి? చూడండి, అక్కడే ఉందిగా 16వ వచనం, అక్కడే ఉంది. దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యతలు, పురుషుడికి ఇచ్చిన బాధ్యతలు. హల్లెలూయా. ఆయన స్త్రీతో నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీ వాంఛ కలుగును. అతడు నిన్ను అంటే ఇప్పుడు స్త్రీ మీద అధికారిగా ఎవరు ఉంటున్నారు? పురుషుడు, భర్త ఉంటున్నాడు. ఏలేవాడుగా ఉంటున్నాడు, పోషకుడుగా ఉంటున్నాడు, అధికారిగా ఉంటున్నాడు. ప్రజలాడ్. అరే నాయన, నువ్వు కాదురా నాన్న, నేను నిన్ను వెళ్తాను, నువ్వు నా స్థానంలోకి రా, నేను నీ స్థానంలోకి వస్తాను అని అపవాది ఏం చేసిందంటే అవ్వని పురుషుడు స్థానంలో పెడుతుంది, పురుషుడిని స్త్రీ స్థానంలో పెడుతుంది. ఇంటిలో పెత్తనం అంతా ఎవరిదైపోతుంది? అధికారం అంతా ఎవరిదైపోతుంది? ఈరోజు జరగటం లేదా భూమి మీద? అయ్యయ్యో, జరుగుతుందా లేదా? ప్రైజ్లా. దేవుడికి మహిమ కలుగును గాక. అవునా కాదా? ఆయన సంఘం మాత్రము నెంబర్ 1. వాక్యాన్ని ప్రేమిస్తుంది, వాక్యాన్ని గౌరవిస్తుంది, వాక్యానికి లోబడుతుంది, వాక్య ప్రకారంగా జీవిస్తుంది. ఇది ఆయన సంఘం గురించి కాదండి, బయట లోకం మీద తీరు ఎలా ఉన్నది? ప్రజలా, అపవాది మార్చేశాడా లేదా? అది నాకు కావాలి. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఇంటిలో ఏమండి బిళ్ళ తెచ్చుకుంటానండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి భార్యను అడిగి. ప్రజలా, యజమానుడు ఎవడు అసలు ఇంటికి? యజమానుడు ఎవరండి ఇంటికి? పురుషుడే కదండి, భర్తే కదండి. ప్రజలా. కానీ ఈడు ఉద్యోగం చేసి వచ్చినా కానీ మొత్తం తీసుకెళ్ళి ఆమె గుప్పిట్లో పెట్టాల్సింది. అమ్మ నువ్వే వెళ్ళు తల్లి, నువ్వే వెళ్ళమ్మా అని. అసలు ఏలాల్సింది పురుషుడై ఉన్నాడు, ఇంటిని ఏలేవాడు పురుషుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చట్టమై ఉన్నది, దేవుడు క్రమమై ఉన్నది. స్త్రీ ఏం చేయాలి? స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. హల్లెలూయా. గర్భము ధరించి బిడ్డలను కంటుంది. పురుషుడు కంటాడా? ఈరోజు మార్చేశారు. నువ్వెందుకు ప్రసవ వేదన పడతావు, మేమే ప్రసవ వేదనలు పడతారులే పురుషుడికి ఎక్కిస్తున్నారు. అర్థమవుతుందా? అలా తయారైంది, అంతా మార్పిడి.
దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఎంత దారుణంగా తయారైందంటే ఈ హైబ్రిడీకరణ వచ్చిన తర్వాత పూర్తిగా దారుణం అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అపవాది కల్తీ కల్తీ కల్తీ, ఒక విత్తనాన్ని ఇంకో విత్తనంతో సంకరం చేయటం కల్తీ. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఒక స్త్రీ పురుషుడు బట్టలు ధరిస్తుందంటే ఆమెలో ఏదో తప్పు ఉన్నది, పురుషుడు వలె ప్రవర్తిస్తుందంటే ఆమెలో ఏదో తప్పు ఉన్నది. ప్రవక్త చెప్తా ఉన్నాడు ఈ మాటలో. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ ఆత్మ వేరు, పురుషుడు ఆత్మ వేరు. ఇవి రెండు వేరు వేరై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. పురుషుడు యొక్క బాధ్యతలు చెప్తున్నాడు, స్త్రీ యొక్క బాధ్యతలు చెప్తున్నాడు. స్త్రీ ఇంటిలో భర్తకి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉండాలి. భర్త యొక్క బట్టలు ఉతకటం, ఇంటి పనులు చూసుకోవటం, పిల్లలను సముదాయించుకోవటం, పిల్లలకి చదువు చెప్పుకోవటం, వాళ్ళ బట్టలు ఉతకటం, వాళ్ళ అన్నిటిని సముదాయించుకునే బాధ్యత అంతా కూడా స్త్రీకి అప్పచెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. పురుషుడు చక్కగా బయటికి వెళ్తాడు, ఉద్యోగం చేస్తాడు, ఆ యొక్క లేకపోతే ఒక వ్యాపారం చేస్తాడు, లేకపోతే ఒక కష్టపడి పని చేస్తాడు, చెమటోర్చి వస్తాడు. సాయంకాలం వచ్చిన ఆ యొక్క పురుషుడికి భార్య, ఏమండి ఇగో వాటర్ తీసుకోండి అని చల్లటి యొక్క పానీయాలు ఇవ్వటం. హల్లెలూయా. ఒరే సచ్చిరాడా వచ్చావురా అనకూడదు, రాగల్లే. కష్టపడి ఎండలో పడి రాగల్లే అలా అనకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది పాపం భర్త కష్టాలు అర్థం చేసుకోలేరు. భర్త, ప్రవక్త ఇది కూడా చెప్పాడు, భర్త అప్పులలో ఉన్నప్పుడు, భర్త కుటుంబం జరగటం కష్టంగా ఉండినప్పుడు భార్య కూడా కష్టపడి పని చేయాలని కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిన్న టేపు వినండి, నిన్న వర్తమానం మెల్కీసెదకు ఎవరు అనే వర్తమానం రాత్రి చెప్పాను. చాలా అద్భుతమైన వర్తమానం. అవి ఎవరు మిస్ అవ్వకండి, టేప్స్ ఉన్నాయి కదా, గ్రూప్లో పెడుతున్నాను, ప్రతిదీ వినండి. చాలా అక్కడ స్త్రీ బాధ్యతలు, పురుషుడు బాధ్యతలు కూడా వచ్చినాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పురుషుడు ఏం చేస్తాడంటే, అమ్మ చదువు తర్వాత చదువు. ఇప్పుడు అవ్వ యొక్క బాధ్యతల గురించి చూసాం. ఇప్పుడు ఆదాముతో చెప్తున్నాడు దేవుడు. ఆయన ఆదాముతో, పురుషుడితో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇప్పుడు ఈ శపించబడిన నేల మరలా శాపము నుండి విడుదల పొందాలి. ఎప్పుడు శాపము నుండి విడుదల పొందిద్ది? దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడైతే భూమి మీద జరగటము ఈ సృష్టి చూస్తుందో అప్పుడు శాపము నుండి ఇది కూడా విడుదల పొందుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలు, గచ్చబదలు నీకు మలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి. ఇదే ప్రయాస. మానవుడి యొక్క ప్రయాస అంతకు ముందు లేదు. పాపము జరగక ముందు చెమట కార్చడం లేదు, పాపము జరిగిన తర్వాత కార్యం అది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ప్రయాసతో చెమటోరుస్తున్నాడు. ఎప్పుడు దాకా? నువ్వు తిరిగి మరలా నేలకి చేరే అంతవరకు కష్టం తప్పదు, శ్రమ తప్పదు. ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి కష్టపడతానే ఉన్నాడు. 6000 సంవత్సరాల నుండి మనిషి ప్రయాసపడతానే ఉన్నాడు, చెమట ఓరుతానే ఉన్నాడు. అవునా? అయితే ఈ చెమట నుండి విడుదల పొందేది ఎప్పుడు? దీని నుండి మారేది ఎప్పుడు? మార్పు చెందేది ఎప్పుడు మానవుడు? ఇదిగో ఒక వర్తమానం వచ్చినది, పరలోక సింహాసనం యొద్ద నుండి వచ్చినది. ఇది నిన్ను మార్చడానికి వచ్చినది. ఇది నీ స్థితిని మార్చడానికి, నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి ఈ వర్తమానం పరలోకము నుండి దిగి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ఇక నీ ప్రయాస నుండి విడుదల పొందే దినాలు.
వచ్చేసి ఉన్నాయి. హల్లెలూయా. అందుకే మనం వాక్య వైపు తిరిగితే చాలు. హల్లెలూయా. దేవుడి చట్టాన్ని చూడు, లోకపు చట్టాన్ని చూడవాక. లోకపు చట్టము వేరు, దేవుడి చట్టం వేరు. వాక్యానికి ఉన్న చట్టము వేరు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? నేను లోకపు చట్టాన్ని నెరవేరుతున్నా పాస్టర్ గారు. నెరవేరుతావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుడిని ఆడ ప్రేమిస్తున్నావు. దేవుడి చట్టం లోకం చట్టం రెండు ఒకటి కాదు. లోకం ఆయన్ని చూడదు, ఆయన్ని పొందుకోదు. ప్రజలా లోకపు చట్టాన్ని కాదు నువ్వు నెరవేర్చాల్సింది, వాక్యపు చట్టాన్ని, దేవుడి చట్టాన్ని, బైబిల్ని. ప్రజలా అందుకే అంటున్నాడు, ఈరోజు లోకపు చట్టం స్త్రీలకు ఓట్లు హక్కు వచ్చేసింది. అంతకుముందు స్త్రీలకు ఓటు లేదు, ఓన్లీ పురుషుడికే ఉండేది. తర్వాత నిదానంగా స్త్రీలకు ఓటు వచ్చేసేసింది. తర్వాత నిదానంగా ఆ యొక్క ఇంటిలో ఉన్నామె, బెడ్రూమ్ దగ్గర ఉన్నామె, నిదానంగా తలుపు చాటున ఉండే ఆమె కాస్త ఆ యొక్క బయటకు వచ్చేసింది, గడప బయటకు వచ్చేసింది, రోడ్డు మీదకి వచ్చేసింది. ఇప్పుడు పురుషుడి యొక్క ఉద్యోగాలు కూడా నాకు కావాలంటుంది, పురుషుడు డ్రెస్ కావాలంటుంది, పురుషుడు విధానం కావాలంటుంది. అంతేకాదు యాజకత్వం పురుషుడే చెయ్యాలి. ఆ యొక్క పాస్టర్గా 5 రకాల పరిచర్యలు ఆ యొక్క కొందరు సువార్థికులు, కొందరు ఉపదేశకులు, కొందరు కాపరులు, కొందరు ఇంకెవరండి సువార్థికులు, ప్రవక్తలు, 5 రకాల పరిచర్యల్లో ఉన్న వాళ్ళల్లో కూడా నేను కూడా జ్వరపడతానని స్త్రీ జ్వరపడుతుంది. ఈరోజు టీవీల్లో కనపడతలేదా? ఈరోజు పత్రికల్లో కనపడతలేదా? లోకం మీద లేదా? ఇవన్నీ దేవుడి చట్టం కావివి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి, ఈ వాక్యాలు పట్టుకోండి, చాలా జాగ్రత్త పడు. నీకు ఓటు హక్కు వచ్చినది, మగవారి ఉద్యోగాలు నీవు చేయుచున్నావు, స్త్రీల వలె ఉండుట నీవు విడిచిపెట్టి ఉన్నావు. ఆ స్త్రీ యొక్క నైతిక విలువలు దిగజారిపోయాయి. స్త్రీ యొక్క నైతిక విలువలన్నీ పడిపోయాయి, దిగజారిపోయాయి. హల్లెలూయా. ఒక స్త్రీని దేవుడు స్త్రీగానే ఉంచాడు. ప్రజలా ఒక పురుషుడిని పురుషుడిగానే పెట్టాడు. స్త్రీని పురుషుడిగా చేయలా, పురుషుడిని స్త్రీనిగా చేయలా. కానీ అపవాది అలా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజలా ఎవరిది వింటావు? అపవాదిదా దేవుడిదా? సరే దేవుడిది విను. ఇక్కడేం చెప్తున్నాడు? నీవు మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి రావలసి ఉన్నావు. ఇంకా ఈ చెడిపోవుట చాలదన్నట్టు బలిపీఠాల మీదకి, సంఘ కార్యాలయాల్లోనికి చొరబడవలెను అభిప్రాయము కలిగి ఉన్నావు. చూసారండి ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? ఫుల్ పిట్ మీదకి వెళ్ళిపోతుంది, బలిపీఠాల మీదకి. ఫుల్ పీఠాల మీద ఎక్కి, స్టేజ్ మీద ఎక్కి బోధిస్తుంది ఈరోజు. ప్రజలా దేవుడి యొక్క కార్యక్రమాలు జోలు కూడా వెళ్ళేసింది స్త్రీ. హల్లెలూయా. మీరు చూడండి, పాత నిబంధనలో ఏ స్త్రీ అయినా యాజకత్వం చేసిందేమో చూపించు. పాత నిబంధనలో ఏ గోత్రమైన, ఒక లేవి గోత్రం తప్పనిచ్చి ఏ గోత్రమైన యాజకత్వం చేసిందేమో చూపించు. ప్రైజ్లా అది లేవి గోత్రంలో పురుషులే చెయ్యాలి ఆయనకి యాజకులుగా. ప్రైజ్లా దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు యాజకత్వ స్థానంలోకి స్త్రీ ఎదుగుతా ఉన్నది. దేవుడి యొక్క వాక్యాన్ని ధిక్కరించి, వాక్యాన్ని తోసేసి, నన్ను దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దేవుడు అభిషేకించాడు, ఆ స్థానం నాకు ఇచ్చాడు అని స్త్రీ ఎక్కుతా ఉన్నది. ప్రైజ్ లార్డ్. అందుకేమంటున్నాడో చూడండి. దేవుడు ఏంటంటే అవి సంఘ కార్యాలయాల్లోనికి చొరబడవలనని అభిప్రాయం కలిగి ఉన్నది. దేవుడు వాటిని మగవారికి మాత్రమే ఏర్పరిచెను. కేవలం పురుషులే అందుకు అర్హులు. రైతులా పురుషులే అందుకు అర్హులై ఉన్నారు. నేను ఈ మాట చెప్పటం ద్వారాగా గాయపడిన వ్యక్తి పుండుంటే కొంచెం దాన్ని ఇట్లా గెలికేసామనుకో, చిన్న పుల్ల పెట్టి అట్లా గుచ్చామనుకో, ఎట్లా ఉండిద్ది? మూలిగే కోతి మీద తాటికాయ పెడితే అట్టుండిద్దో. హల్లెలూయా. అసలుకే దెబ్బ తగిలి బాధపడుతుంటే
ఇంకా గెలుగుతున్నాడు వీడు. అలా ప్రవక్త అంటున్నాడండి, పుండును గెలిగినట్టుంది కదా ఈ మాటలు అంటున్నాడు. అందరికి లోకానికి ఇష్టం ఉండవు ఇవి, ఆయన భార్యకే ఇష్టం ఇయ్యి. ఆయన భార్య భర్తను గౌరవించిద్ది మెయిన్, ఆయన భార్య వాక్యాన్ని ప్రేమించిద్ది మెయిన్, వాక్యానికి లోబడిద్ది మెయిన్. ప్రైజ్లా. బోధించుటకు గాని పురుషుడి మీద అధికారము చేయుట గాని దేవుడు ఏ స్త్రీనైనా ఎన్నడైనా అభిషేకించునేమో బైబిల్లో ఒక్క చోట నాకు చూపించండి. వా, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందిగా, 66 పుస్తకాలు ఉన్నాయిగా. 66 పుస్తకాలలో ఏ ఒక్క చోటైనా కానీ పురుషుడి మీద పెత్తనం చేయమన్నట్టుగా కానీ, లేకపోతే ఫుల్ పీట్ ఎక్కి స్టేజీ మీద బోధించమన్నట్టుగా కానీ ఒక్క చోట చూపించండి. మరి ఈరోజు నువ్వు టీవీ ప్రసంగికుల్లో చూస్తుంది అయ్యేగా. ఎవరి వింటున్నావు, ఎవడి బోధింటున్నావు? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకేమంటున్నాడో చూద్దాం. అలాగైతే నేను చెప్పిన దానికి నువ్వు చూపించిన ఎడల, నేను చెప్పిన దానికి ఎక్కడన్నా లేఖనంలో చూపిస్తే నేను క్షమాపణ కోరతాను అంటున్నాడు ప్రవక్త. నేను చెప్పినది తప్పు అని ఎక్కడా కనుగోలేరు, అది ఇంపాసిబుల్, అది లేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకో తెలుసా? మీకు ఒక లేఖనం చూపిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడటం అంటే బోధ చేయటం, బోధించటానికి వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము, మొత్తం ధర్మశాస్త్రం అంతా అలాగే చెప్తుంది. స్త్రీ సంఘములో మాట్లాడరాదు, బోధించరాదు, ధర్మశాస్త్రమే చెబుతుంది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తిరుగుతావా? వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుతావా? దేవుడు నన్ను అభిషేకించాడని తిరగలుగుతావా? ప్రజలా, ఇంకేమంటున్నాడో చూడు. వారు ఏమైనను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చేనా? ఎవడైనను తాను ప్రవక్తి అనియు ఆత్మ సంబంధి అనియు తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి. హల్లెలూయా. పౌలు గారు, ఈ సమస్య పౌలు గారి దినాల్లో ఎదురైంది. పౌలు గారు ఖండితముగా మాట్లాడి చెప్తున్నాడు, స్త్రీ బోధించకూడదు, పురుషుడి మీద అధికారం చెయ్యకూడదు. ఇలాగ ధర్మశాస్త్రం కూడా చెబుతుంది. ప్రజలా, స్త్రీ సంఘంలో మాట్లాడటం అవమానం. నేను మీకు చెప్పుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలు. ఏంటవి? ఎవడైనా తెలియని వాడైతే తెలియనట్టుగానే ఉండనిమ్ము. నేను మీతో మాట్లాడుతుంది దేవుని మాట, ప్రభు యొక్క ఆజ్ఞలు. హల్లెలూయా. పౌలు గారు ఎలాగ స్త్రీ బోధన ఖండించాడో ఈ కాల ప్రవక్త కూడా వచ్చి స్త్రీ బోధన ఖండిస్తున్నాడు, స్త్రీ నాయకత్వాన్ని ఖండిస్తున్నాడు. ఎందుకొరకు? ఈ కాలపు ప్రవక్త మీద ఏలియా ఆత్మ ఉన్నది.
ఆ రోజు అహాబుని యెజబెల్ ఏం చేసింది? అహాబుని ఏం చేసింది యెజబెలు? ప్రజల పురుషుడు స్థానంలో యెజబెల్ కూర్చుంది, స్త్రీ స్థానంలో అహాబు ఉన్నాడు. అంతయు నడిపించేదంతా ఎవరు? యెజబెలే కాదా? యెజబెల్ చెప్పిన ప్రకారంగానే అహాబు నడుస్తున్నాడు. ప్రజల అలా ఉండరాదండి. అందుకే ఏలియా లేచి వాళ్ళ మీద తీర్పును ప్రకటించాడు. ఈ కాలంలో కూడా ఏలియా లేచి ఈ యొక్క స్త్రీ బోధకుల మీద తీర్పును ప్రకటిస్తున్నాడు. నువ్వు ధిక్కరించి త్రోసేసి వెళుతున్నావంటే నీ మీద తీర్పు ఉందని మర్చిపోకు. నేను చెప్పే ఆజ్ఞలు ప్రభు యొక్క ఆజ్ఞలని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, నేను చెప్పినది తప్పు అని మీరు కనుగోలేరు, నేను నిజమే చెప్పాను. ఎందుకనగా వాక్యముతో నేను నిలబడి. ఈరోజు సంగమా, మన కాల ప్రవక్త మాట్లాడుతున్న మాట సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రవక్త వాక్యంతో నిలబడ్డాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ప్రవక్త వాక్యంతో నిలబడినట్టయితే ప్రవక్త మాటే మన మాటగా ఉండాలి, ప్రవక్త బోధే మన బోధగా ఉండాలి. మన నాయకుడు ప్రవక్త అయ్యాడు. ప్రజలా, మన నాయకుడు ఎవరో తెలుసా? రేపొద్దున ప్రవక్త వెనకాల నిలబడేది, నీ నాయకుడు వెనకాల నువ్వు నిలబడేది. హల్లెలూయా. మన నాయకుడు ప్రవక్త అయి ఉన్నాడు. ఆయనే మనల్ని వాక్యంలోకి నడిపించిన ఆయన, ఆయనే అపోస్తల బోధన పరిచయం చేసిన ఆయన, ఆయనే తలరాయిని పరిచయం చేసిన ఆయన. కొంచెం ముందుకు చూద్దాం. ఎందుకనగా వాక్యముతో నేను నిలబడి ఉన్నాను, వాక్యములో అలాగే ఉన్నది. మీ బైబిల్ చదవండి, వాక్యంలో అలాగుందో లేదో చూడండి. ఉంటే మీ మనసు మార్చుకొని మారు మనసు పొందండి. ఉంటే మనసు మార్చుకొని మారు మనసు పొంది వాక్యం వైపు తిరగండి. మీరు ఆత్మ సంబంధికులుగా ధనికులైతే అది సత్యమని, శరీర సంబంధంగా ధనికులు కాదు. పాస్టర్ గారు, ఈ మాట ఏంటి పాస్టర్ గారు? ఆత్మ సంబంధమైన ధనం ఏంటి, శరీర సంబంధమైన ధనం ఏంటి, భౌతిక సంబంధమైన ధనం ఏంటి, ఆత్మ సంబంధమైన ధనం ఏంటి? భౌతిక సంబంధమైన ధనం చిమ్మిట పడుతుంది, చెదలు తింటది. హల్లెలూయా. అదొక కాగితం. హల్లెలూయా. అవునా? కానీ ఆత్మ సంబంధమైన ధనం దేవుడు వాక్యం, దేవుడు వర్తమానం. ఇది ఆత్మ సంబంధమైన ధనం. దీనిని సంపాదించుకోవటానికి శరీర సంబంధమైన భౌతిక ధనాన్ని విడిచి రావాలి. నాకు భౌతిక ధనమే ముఖ్యమంటే దీన్ని పోగొట్టుకుంటావు. నీకు ఏది ముఖ్యమో నువ్వే డిసైడ్ చేసుకో. భౌతిక సంబంధమైన ధనం ముఖ్యమంటే చక్కగా ఆ ధనం కొరకు కేటాయించుకో, దీనికి విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయ్యా, నాకు ఆత్మ సంబంధమైన ధనం కావాలి, నాకు వాక్యం కావాలి, నా జీవితంలో నన్ను బ్రతికిచ్చింది ఇదే, నన్ను నిలబెడుతుంది ఇదే, నన్ను పోషిస్తుంది ఇదే, నాకు మార్గదర్శి ఇదే, నాకు నిత్య జీవము కూడా ఇదే, అందుకే నేను దీన్ని విడిచి ఉండలేనయ్యా అనేవాడు వాక్యాన్ని ప్రేమించండి. అనేవాడు వాక్యాన్ని ప్రేమించండి. ఈ ధనము కొరకు ఆరాటపడండి. ప్రైజ్ లార్డ్. ఆ ధనాన్ని వదిలి ఈ ధనం సంపాదించుకోండి. ఇద్దరు యజమానుడికి నమ్మకంగా ఉండలేరు. ఏదో ఒక యజమానుడికి ఉండాలి. ఉంటే సిరికైనా ఉండు, లేక దేవుడికైనా ఉండు. ప్రైజ్ లార్డ్. నువ్వు సిరికున్నావంటే ఈ ధనం పోతుంది, ఆత్మ సంబంధమైన ధనం. ఇద్దరిని సంతోష పెట్టలేవు ఒకేసారి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. నేను నిన్నే సంతోష పెడతానయ్యా, వాక్యాన్నే సంతోష పెడతానయ్యా, వాక్యమే చాలయ్యా నాకు నా జీవితంలో అని నువ్వు తీర్మానం చేసుకుంటే వాక్యం ఏం చెప్తుందో తిరుగో.
వాక్యానికి విలువివ్వు, నీ జీవితంలో విలువివ్వు. అవసరమైతే అన్నం కూరలు కూడా ఆపేసి ఆరాధనకులే. అక్కడ అన్నం కూరలు వండాల్సిన అవసరం కూడా లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యమే విలువైనదిగా ఎంచినట్టయితే, ఆరాధనే విలువైనదిగా ఎంచినట్టయితే, ఆయనకి నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చినట్టయితే, చోటి ఆయనకి క్రియల రూపంలో చూపించు. లేదయ్యా ఇది 2వ స్థానంలోనో 3వ స్థానంలోనో 4వ స్థానంలోనో పెడతానయ్యా, నువ్వు విత్తిన దాని ప్రకారమే కోస్తావు. రేపొద్దున ఇక్కడ ఏది ఎత్తుతున్నావో రేపొద్దున అదే కోస్తావు. యేసును ఏ స్థానంలో పెట్టావో రేపొద్దున అదే కోస్తావు. నిజం. దేవుడు వెక్కిరించబడడు. ప్రైజ్ లార్డ్. నీ జీవితంలో మొదటి ప్రిఫరెన్స్లో పెట్టు. నీ చదువు కంటే ముందు ప్రిఫరెన్స్లో పెట్టు. ఉద్యోగం కంటే కూడా ముందు ప్రిఫరెన్స్లో పెట్టు. నీ తినే ఆహారం కంటే కూడా ముందు ప్రిఫరెన్స్లో పెట్టు. అందరికంటే మొదటి స్థానం నీ భర్త అయిన యేసుక్రీస్తుకి ఇవ్వు. అప్పుడు చూడు, నువ్వు ఇచ్చిన దాన్ని మొదటి స్థానం ఇచ్చినప్పుడు అప్పుడు చూడు నీ జీవితంలో మార్పులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదో నామకార్థంగా గుడికి వెళ్ళాము వచ్చాము, ప్రభువా నేను నీ భక్తుడిని, నో కాదు కుమారుడా, అలా కాదు. హల్లెలూయా. జీవితమే ఇవ్వాలి, జీవితమే యేసుకి అర్పించాలి. హల్లెలూయా. అది కావాలి. ఇది ఆత్మ సంబంధముగా, ఆత్మ సంబంధముగా ధనికులైతే, అంటే వాక్యాన్ని ఎరిగిన వాడైతే, వాక్య ప్రత్యక్షతను కలిగి ఉన్నవాడైతే, నేను మీకు చెబుతుంది మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఎందుకనగా మీరు ఆత్మ సంబంధంగా ధనికులైతే అది సత్యమని మీరు ఎరుగుదురు. వాక్యము తప్ప సత్యము మరొకటి లేదు. బోధించుటకు గాని, పురుషుడి మీద అధికారము చేయుటకు గాని స్త్రీకి అనుమతి ఇయ్యనని, చూసారా అండి, అనుమతి లేదని పౌలు చెప్పేసేసాడు. ధర్మశాస్త్రం కూడా చెప్పేసేసింది. ప్రైజ్ లార్డ్. ఇక్కడే మీకు ఇంకొక లేఖనం కూడా చూపించాలని ఇష్టపడుతున్నాను, సమయం వచ్చింది కాబట్టి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతిలకు రాసిన, తీశారండి అందరూ, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత, వెలుపట అలంకారం కాదండి, బాహ్య అలంకారం కాదది, సత్క్రియలు అనే అలంకారం, అంతరంగ అలంకారం, అది లోపలున్న అలంకారం, అది సాధువత్వం, దీనత్వం, దయాలత్వం, ఆ యొక్క లోబడేతనం, దీర్ఘశాంతము, సాత్వికత్వము, ఈ అలంకారం. ప్రైజ్ లార్డ్. ఒక క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది ఇటువంటి అలంకారం, బాహ్య అలంకారం కాదు. లోకస్తుడు బాహ్య అలంకారం అలంకరించుకుంటాడు. దాని ద్వారాగా ఒక స్త్రీ బాహ్య అలంకారం అలంకరించుకోవటం ద్వారాగా ఎదుట పురుషుడు, ఎదుట వ్యక్తి ఆమెని మోహపు చూపుతో చూస్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఆ ఏ వ్యక్తి అయితే మోహపు చూపుతో చూశాడో ఆ పురుషుడితో వ్యభిచారం చేసింది. ఏం చేసింది? వ్యభిచారం. టచ్ కూడా చేయలేదు పాస్టర్ గారు, నువ్వు టచ్ చేయ అవసరంలా, నీ అలంకారమే నిన్ను వ్యభిచారిగా చేసేసింది. అందుకే దేవుడు బాహ్య అలంకారం చెప్పటల్లా, అంతరంగ అలంకారం చెబుతున్నాడు, లోపల అలంకారం చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను, పురుషుడి మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు లేదు. హల్లెలూయా.
ఇదే కదా పౌలు గారు కూడా చెప్పింది, ఇదే కదా బ్రహ్నాం గారు కూడా చెప్పింది, మన కాలపు దూత కూడా చెప్పింది అదే కదా. ప్రజలా ఈరోజు అదే వాక్యాన్ని నమ్ముతున్న నువ్వు కూడా చెప్పాల్సింది అదే కదా. నువ్వు ప్రవక్తని ప్రేమించినట్టయితే ప్రవక్త వర్తమానం మీద నిలబడాలి, ప్రవక్త చెప్పిందే చెప్పాలి, వేరేది చెప్పడానికి లేదు కదా. హల్లెలూయా. రంగులు పూసుకున్న స్త్రీని ప్రవక్త గద్దించాడు, యెజబెలుని గద్దించాడు, మేకప్లు వేసుకున్న స్త్రీని గద్దించాడు. ఈ వర్తమానంలోనే అలా మేకప్లు వేసుకొని పొట్టి బట్టలు ధరించుకొని ఆ యొక్క చాలిచాలని బట్టలు కట్టుకొని తిరుగుతున్న ఒక స్త్రీ ఎలాంటిదో తెలుసా? మీ రక్తములో నీరు వంటిది అన్నాడు. మీ రక్తములో అది ఎంత నీసు కప్పు కొడతా ఉంటుంది, నీరు వంటిది అన్నాడు. అదే మంచి ప్రవర్తన కలిగి సద్గుణాలు లోపల అలంకారం అలంకరించుకున్న ఒక స్త్రీ, సాత్వికత్వంతో దీనత్వంతో వాక్య ప్రకారంగా అలంకరించుకున్న ఒక స్త్రీ ముత్యము వంటిది అన్నాడు. ఎలా ఉంటావు నువ్వు? రక్తంలో నీరుగా ఉంటావా? ఆ కౌసు నీరు లాగా ఉంటావా? లేక ఒక ముత్యం లాగా ఉంటావా? దేవుడి దగ్గర ఒక ముత్యం లాగా ఉంటావా? ప్రజలా ఒక స్త్రీ యొక్క విలువలు, నైతిక విలువలు దిగజార్చుకోకూడదు. ఆమె శీలాన్ని పగ పురుషుడికి చూపించుకోకూడదు, దిగంబరిగా తయారవకూడదు. లోబడాలి వాక్యానికి. ఇది మీకు సంఘశాఖల్లో దొరకవాలండి. ఇలాంటి ఈ దొరకాలంటే ఏలియా వర్తమానం కావాలి. ఏలియా వర్తమానం దగ్గరే ఖండింపు వచ్చింది, ఏలియా వర్తమానం దగ్గరే గద్దింపు వచ్చింది, ఏలియా వర్తమానం దగ్గరే సరిచేయటం వచ్చింది. సంఘశాఖలో జోరీగా పిండుకున్నట్టుగా మీ నుండి డబ్బు పిండుకోవటం వచ్చింది. నువ్వు ఎలా అయినా జీవించమ్మా, డబ్బు ఇవ్వు, కానుకలు దీవించబడతావు, దశమ భాగాలు దీవించబడతావు, ప్రథమ ఫలాలు దీవించబడతావు, ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి అని వాళ్ళు కాన్సెప్టే డబ్బు మీద పెడతారు. నిన్ను సరిచేసేది లేదు, నిన్ను ఖండించేది లేదు. కానీ ఏలియా వర్తమానం అలాంటిది కాదు, నిన్ను క్రమంలో పెట్టిద్ది, సరిచేస్తుంది, వాక్య రూపంలోకి మలుస్తుంది. దేన్ని ప్రేమిస్తావు? దేన్ని ప్రేమిస్తావు? వాక్యానా లేక పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. దేని కొరకు? నిన్ను వశపరుచుకోవటం కొరకు. వాడు పగవాడు. అదే తండ్రి ఖండిస్తాడు, గద్దిస్తాడు. ప్రేమించేవాడు ఖండించి గద్దించి క్రమములో పెడతాడు. తన కొడుకు తప్పు చేస్తే బెత్తం తీసుకుంటాడు. ప్రజలా బెత్తం వాడతాడు. బెత్తం వాడని తండ్రి దుర్బీజుడు. బెత్తం వాడని తండ్రి దుర్బీజుడు. కంపల్సరిగా బెత్తం వాడాలి. హల్లెలూయా. అనేక సార్లు బిడ్డలు వాక్యాన్ని నుండి తొలగిపోతున్నప్పుడు ఆ కాపరి బెత్తం వాడాలి, ఆ తండ్రి బెత్తం వాడాలి. ప్రజలా బెత్తం వాడటం లేదంటే కుదిరిద్దా? వాడొక సైతాను కొడుకు, దుర్బీజుడు. బెత్తం వాడుతున్నాడు అనుకో, దేవుని కుమారుడు. ప్రైజ్లా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూద్దామా? వాక్యము తప్ప సత్యము మరొకటి లేదు, బోధించుటకు గాని ఏమంటున్నాడు? పురుషుడి మీద అధికారము చేయుటకు గాని స్త్రీకి అనుమతి ఇయ్యనని చెప్పాడా? ఇప్పుడేగా చదివాము అక్కడ తిమోతి రాసిన పత్రికలో స్త్రీకి అనుమతి లేదని. ఎఫెసీ 4లో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. వాటిలో ఆ స్త్రీలకి అసలు సంబంధమే లేదు. మగవారి మీద అధికారము చేయుటకు, పెత్తనము చేయుటకు అసలు వీలే లేదు. సోదరి, నీవు వాక్యము వినుట మంచిది, నిన్ను బోధించమని చెప్పినది దేవుని ఆత్మ కాదు. బోధించయ్యా అమ్మా, నువ్వు దేవుడు ఆత్మ కలిగిన దానివి,
నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నువ్వు బోధించు అని దేవుడు చెప్పడు. అది దేవుడు ఆత్మ కాదు. దేవుడు వాక్యము ఆత్మ రెండు ఒకటే. వాక్యము ఆత్మ, వాక్యము యేసు పరిశుద్ధాత్మ రెండు ఒకటే. ప్రజల వాక్యమేమో బోధించద్దని చెప్పి ఆత్మేమో బోధించమని చెప్పిద్దా? చెప్పదలా. మీ నుండి బయటికి వచ్చుచున్నది ఆత్మ సంబంధముకు జీవితము కాదు. ఎందుకంటే వాక్యము మరియు ఆత్మ ఒక్కటే, వారు ఒక్కటే చెబుతారు. ఎవరు తప్పు చేసిరి, ఎవరో మోసపోయిరి, సమయము మించిపోకముందే. ఎవరో తప్పు చేశారు, ఎవరో మోసపోయారు, సమయం మించిపోకముందే నువ్వు మోసపోవద్దు అంటున్నాడు, నువ్వు మేల్కోమంటున్నాడు. నీ తల్లి యొక్క అవ్వ సాతాను మోసం చేసింది. అప్పుడు అది ఇప్పుడు కూడా, అప్పుడు ఎలాగా తల్లి ఆయన అవ్వను మోసగిచ్చిందో ఇప్పుడు కూడా కుమార్తెలను మోసం చేయుచున్నది. ఇప్పుడు కూడా కుమార్తెలను మోసం చేస్తుంది. దేవుడు మీకు సహాయము చేయునుగాక, ఈ సత్యాలు గ్రహించుదురుగాక. దేవుడా, ఎంతమంది ఎరుగుతున్నారు? ఎంతమంది ఈ యొక్క సత్యాలను ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. నెక్స్ట్ వారం 71వ పేరా చూసుకుందామండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.